అదే ఆనాపానసతి ధ్యానం. సులువైంది. ఏ ఇప్పుడు మనకి ఇచ్చిన పత్రికారు పితామహ పత్రికారు వారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుందాం. బుద్ధుడు ఇచ్చిన ఆనాపానసతి ధ్యానాన్ని ఇంకా విస్తారంగా మనకు అనుకూలంగా మార్చెప్పారు. స్థిర సుఖమైన ఆసనము. మీకు అఘోరాల దగ్గరికి వెళ్ళి స్థిర సుఖం అంటే ఊరుకోరు, కాళ్ళు ఎరగొడతారు వాళ్ళు, గురువు ఈ నడ్డి బాలు కొడతారు వాళ్ళు. వాళ్ళు భయంకరంగా చేయాల. రెండు, శ్వాస మీద ధ్యాస. వాళ్ళు మంత్రాన్ని 1,00,000 సార్లు చదవాల. ఆ మీరే ఈ మంత్రాలు చదవకలా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. చూసారా? అంటే ఇంత భయంకరమైన సాధనలు చేసిన వాళ్ళు మనసును దాటడానికే, చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికే, కాన్షియస్నెస్ పెరగడానికే. ఓకే. సింపుల్ గా ఆనాపానసతి ధ్యానం చేస్తున్న నువ్వు మనసును దాటి చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేయాలి. అన్ని ఒకటే. ఇది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 10వ తరగతి వరకు చదివి, డిగ్రీ చదివి, నువ్వు డిగ్రీ కష్టపడి ఇంటర్ చదివి డిగ్రీ పూర్తి చేస్తే డిగ్రీ సర్టిఫికేట్ వస్తాయి. ఆంధ్ర యూనివర్సిటీలో, చాలా యూనివర్సిటీలో ఉంది, ఓపెన్ యూనివర్సిటీలో డైరెక్ట్ బిఏ, ఎటువంటి విద్యార్థి లేకుండా డైరెక్ట్ బిఏ. నీకు 21 సంవత్సరాలు నిండితే చాలు, ఎంట్రన్స్ ఒకటి పెడతారు, అది రాసి, చాలా సింపుల్ గా ఉంటుంది. రాసి డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయింది. చూసారా? వాళ్ళది డిగ్రీ, మనది డిగ్రీ. అఫ్ కోర్స్ లెవెల్స్ తేడా ఉంటే ఉండొచ్చు. ఏది ఏమైనా కష్టపడకుండా డిగ్రీ వచ్చి సులువైన మార్గం ఎలాగైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఉందో, కష్టపడకుండా సులువుగా ఈ ఈ అఘోరాల్లాగా మనం కష్టపడి సాధన చేయకుండా, కష్టపడి సేవలు అనకుండా, కష్టపడి బూడిద రాసుకోకుండా, కష్టపడి అబ్బో ఎంత నరకం, ఎంత కష్టం ఏంటో మీరు సింపుల్ గా అనుకుంటున్నారు. వాళ్ళ సాధనలో ఆ? మీరు వాళ్ళ సాధన చూస్తే అర్థమవుతుంది కదా. ఏం లేకుండా సింపుల్ గా మన మనసును దాటేది ఆనాపానసతి ధ్యానం ఈ యుగంలో. అంటే ఏమంటే మరి వాళ్ళు ఎందుకంటే ఇది చేయలేదంటే, అది వాళ్ళ డిజైన్, ఇది మన డిజైన్.